హిజ్రాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన దండు సారయ్య అలియాస్ సారిక. గత ప్రభుత్వం హిజ్రాల అభ్యున్నతి పట్టించుకోలేదని రేవంత్ సర్కార్ వారి సంక్షేమంపై దృష్టి సారించాలన్నారు. ఇల్లందులో హిజ్రాల సమావేశం జరిగింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కావాలని, కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ తాము తొలిసారిగా మేడారంలో పూజలు నిర్వహించామని హిజ్రాలు తెలిపారు. పలు రాష్ట్రాల్లో హిజ్రాలకు పెన్షన్ వంటి అవకాశాలు కల్పిస్తూ ఉంటే మన రాష్ట్రంలో కనీసం రేషన్ కార్డు గుర్తింపు కూడా లేకుండా ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొంతమంది భిక్షాటన చేస్తూ గౌరవంగా జీవనం సాగిస్తున్న వారికి ప్రభుత్వం తోడ్పాటు అందించాలన్నారు. తమకు ఓటు ఉన్నా కేవలం రాజకీయాల్లో ఓటు ప్రాధాన్యతగానే గుర్తిస్తున్నారని, ఎంతో మంది సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారని సారిక తెలిపారు. హిజ్రాలకు ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్, జీవన ఉపాధి సౌకర్యాలు కల్పించాలని వక్తలు కోరారు. సొంత ఇంట్లో ఉంటాం, ఫ్యామిలీతో ఉంటాం, కలిసి ఉంటాం. కానీ ట్రాన్స్జెండర్ అనేవాళ్ళు ఫ్యామిలీతో అస్సలే ఉండరు. దూరంగా ఉండి ఒక గురువుని ఎంచుకొని ఆ గురువు అడుగు జాడలో బతుకుతూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి మన తెలంగాణ గవర్నమెంట్ పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. కొన్ని రాష్ట్రాల్లో ట్రాన్స్జెండర్లకు ఇచ్చిన విలువ, మర్యాద మన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు ఇవ్వట్లేరు. గత ప్రభుత్వం కాడ కూడా మేము పోయినాం, కొట్లాడినాం. 100 సార్లు పోవచ్చు కేసీఆర్ గారికి. ఒక్కరోజు కూడా మాకు అపార్ట్మెంట్ ఇవ్వలేదు, కలవలేదు, కనీసం మనం పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా అంటే మాకు కూడా ఓటింగ్ ఉంది, మేము కూడా ఓటేస్తేనే గెలుస్తారు. ఒక ఓటు ముఖ్యం. ఒక మనిషి గెలవాలంటే ఒక్క ఓటుతో గెలుస్తుంది. అలాంటిది మాకు కూడా ఓటు హక్కులు ఇచ్చేళ్ళు అన్నీ అనుకున్నట్టు ఇచ్చి కనీసం మాకు బతుకు తెరువు లేదు.